గుడ్ మార్నింగ్. నేను మీ దయాకర్ రెడ్డి. వెల్కమ్ టు అక్షరగలం టీవీ. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. ఇరాన్ను మట్టి కర్పిస్తా, ఆ దేశ నాగరికతను రూపుమాప్తా ట్రంప్ హెచ్చరికలు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసి దాదాపు 40-45 రోజులు అయినా ఇంకా అది కొనసాగుతూనే ఉంది. మొన్న హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ మూసేసిందో అది తెరవకపోతే మాత్రం ఇంకా చాలా కఠినంగా ఉంటుందని డెడ్ లైన్ విధించడం జరిగింది. ఆ డెడ్ లైన్ ఈరోజు అంటే మన కాలమానం ప్రకారం 5:30కు ముగిసింది. ఇరాన్ను మొత్తానికి రాతియుగం నాటికి తీసుకెళ్తా అని చెప్పేసి ట్రంప్ అయితే హెచ్చరించడం జరిగింది. అదే వార్త ఇక్కడ రావడం జరిగింది. ఇరాన్ను మట్టి కర్పిస్తా, ఆ దేశ నాగరికతను రూపుమాపుతా ట్రంప్ హెచ్చరికలు. అణ్వాయుధాలు వాడం, వైట్ హౌస్ స్పష్టీకరణ. కార్గు దీవిపై భీకర దాడులు, హర్మోజ్పై అమెరికా టోల్, ఇరాన్లోని భారతీయులకు హెచ్చరిక. రెట్టింపు దాడులు చేస్తాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధమే ఇరాన్ అధ్యక్షుడు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ బ్రేక్లు. మొత్తానికి యుద్ధం అయితే ఇక ఇరాన్ ఇప్పట్లో ముగిసేలా అయితే కనబడటం లేదు. ఇంకా 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 ఎక్కడా కూడా పట్టుబిడడం లేదు ఇరాన్ వాళ్ళు. అలాగే అమెరికా అధ్యక్షుడు, అమెరికా దేశం కూడా ఇంకా దాన్ని అమెరికా అండ్ ఇజ్రాయెల్ కూడా అసలు ఈ ఇరాన్ను మొత్తానికి మొత్తం నిలమట్టం చేయాలి అంటే వాళ్ళ బ్రిడ్జ్లు, వాళ్ళ ఆయన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు, తర్వాత ఈ అణ్వాయుధ కేంద్రాలు, అవన్నీ అన్నింటినీ మొత్తానికి స్మాష్ చేయాలని చెప్పేసి బ్రిడ్జిలు వాటి స్మాష్ చేయాలని చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇగో ఇక్కడ చూడొచ్చు, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన రైల్వే వంతెన. ఇది రైల్వే వంతెన, ఇది పొట్టుగా ధ్వంసమైపోయింది ఇజ్రాయెల్ది. అంటే అక్కడ ఉన్న మౌలిక వసతుల మీద దాడులు చేస్తోంది అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. విధించిన గడువులోగా హార్మోజ్ జలసంధి తెరవకుంటే, సీజ్ ఫైర్ డీల్ కుదుర్చుకోకుంటే ఇరాన్ నాగరికతనే లేకుండా రూపుమాపుతామని, మళ్ళీ ఆ నాగరికత పునరుద్ధరించలేని విధంగా దాడి జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. తాను ఇది కోరుకోవడం లేదని, కానీ అదే జరిగేలా ఉన్నదని పేర్కొన్నారు. ఇరాన్ అంతకు మించి అన్నట్టుగా రియాక్ట్ అయింది. తనతో సహా 1.4 కోట్ల ఇరాన్ పౌరులు దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నారని, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేదే లేదని అధ్యక్షుడు మసౌద్ పెజ్మిషియన్ స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికలతో తాము ఇదివరకు పెట్టుకున్న పరిమితులను వదిలిపెడుతున్నామని, గల్ఫ్లోని పౌర క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపైన దాడులు చేస్తామని ఐఆర్జీసీ కౌంటర్ ఇచ్చింది. రెట్టింపు దాడులతో విరుచుకుపడతామని, ఈ దాడుల నుంచి కోలుకోవడానికి ఆ దేశాలకు కొన్నేళ్లు పడుతుందని హెచ్చరించింది. మరోవైపు మొత్తానికి అమెరికా తగ్గడం లేదు, ఇరాన్ కూడా తగ్గడం లేదు. ఇలా చూసిపోతే యుద్ధం అయితే ఇంకా కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ఇలా యుద్ధం కొనసాగుకుంటూ పోతే పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధం మన భారత్, చైనా, పాకిస్తాన్, తర్వాత ఈ మిగతా అన్ని దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది ఇప్పుడు. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఎల్పిజికి కొరత, తర్వాత పెట్రోల్కు, డీజిల్కి, అన్నిటికీ, తర్వాత వచ్చే ముడి సరుకులు. మన దేశంలో ఇప్పుడు చాలా ముడి సరుకులు తెప్పించుకొని, రా మెటీరియల్ తెప్పించుకొని మన దగ్గర ప్రొడక్ట్ చేస్తుంది. ఆ రా మెటీరియల్ అంతా మొత్తం ఆగిపోతుంది హార్మోజ్ జలసంధిని మూసేయడంతో. దాంతో చాలా రా మెటీరియల్ మన ఇండియాకు రాకుండా పోతుంది. దాంతోపాటు మన ఎగుమతులు కూడా అటు లేకుండా పోతుంది. మొత్తానికి ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అంటే యుద్ధం ఎప్పుడు అయిపోతుందో చెప్పలేము. ఇలాగే కొనసాగితే మాత్రం తీవ్రమైన నష్టం మన ఇండియాకు, దాంతోపాటు ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, వీటికి ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది, చాలా ఇబ్బందుల పాలవడం అయితే ఖాయమైనది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సిలిండర్లు, తెలంగాణలో సిలిండర్లు ఎత్తుకుపోతున్నారంటే అర్థమవుతుంది ఏ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే. అదంతా ఆ ఎఫెక్ట్ అంతా ఓన్లీ ఇరాన్పై యుద్ధం,